సో హాయ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ మా ఊర్లో తిరణాలని చెప్పేసాను కదా. సో ఇంట్లో ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇంట్లోనే చేసేసుకుంటాము. ఎందుకంటే మాది అన్నయ్య వాళ్ళది ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ అనమాట. మండపాలకి, గుళ్ళకి, ఏదైనా ఈవెంట్స్ వాటికి ఫ్లవర్ డెకరేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వీళ్ళే చేస్తారు. మాకైతే ఇలా బాక్స్ లాగా బెంగుళూరు నుంచి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. ఫ్లవర్స్ అయితే చాలా క్లీన్‌గా పంపిస్తారు. ఎంత సేఫ్టీగా పంపిస్తారో చూడండి. బాక్స్‌లో ప్రతి బంచ్‌కి ఒక 10 ఫ్లవర్స్ వరకు ఉంటాయి. ఫ్లవర్‌కి మనకి కవర్ వేసేస్తారు. అండ్ కింద పేపర్ చుట్టేసి రబ్బర్ బ్యాండ్స్‌తో అయితే ఇలా ఫిట్‌గా చేసేసి పంపిస్తారు. ఒక్కో బంచ్‌కొచ్చేసి 10 ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఒక్కో బంచ్ 80, 90 రూపీస్ పడుతుంది. సో 10 ఫ్లవర్స్ ఉంటాయి. వీటికి ఇలా ఎడ్జెస్ వరకు రబ్బర్ బ్యాండ్ వేశారు కదా, వీటినైతే ఈ విధంగా లాస్ట్ కట్ చేసేస్తాము. ఇలా కట్ చేసుకున్న వీటిని మార్నింగే ఇలా అన్నీ కట్ చేసేసుకొని వాటర్ టబ్‌లో అయితే పోసేసుకొని ఇలా పెట్టేస్తాము. సో దట్ మనకేంటంటే ఈవినింగ్ వరకు మనకి ఫంక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు చాలా క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం కాడల్ని తీసేసి ఇలా పెట్టేస్తాం కాబట్టి. సో చూసారు కదా, ఇలా వస్తాయన్నమాట మాకు ఫ్లవర్సు. ఇలా వాటర్‌లో పెట్టేసుకుంటే మనకి ఫ్రెష్‌గా చాలా బావుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. మీరెలా ఎంజాయ్ చేస్తున్నారో సమ్మర్ హాలిడేస్‌ని కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ వైట్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.